కడప జిల్లా నేతల మధ్య డైలాగ్ వార్. తగ్గేదే లేదంటున్న ఇరు వర్గాలు. నేతల ఛాలెంజ్లతో వేడెక్కిన కడప జిల్లా రాజకీయం. అవినాష్ రెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డి, మాధవిరెడ్డి వర్సెస్ అంజాద్ బాషా. కత్తులతో కాదు, కత్తుల్లాంటి మాటలతో తొడగొడుతున్న నేతలు. గడప దాటుతున్న నేతల మాటలతో కడప జిల్లా రాజకీయాల్లో సెగపుడుతోంది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ మధ్యకాలంలో జగన్, అవినాష్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో రెచ్చిపోతున్నారు. దీంతో ఆదినారాయణ రెడ్డిపై అవినాష్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఆదినారాయణ రెడ్డి పెద్ద సోదినారాయణ రెడ్డి. పులివెందుల ప్రజలను రెచ్చగొడితే మీ ఇంటికి వస్తామని వార్నింగ్ ఇచ్చారు. సోదినారాయణ రెడ్డి కాదు, సూదినారాయణ రెడ్డి గుచ్చితే తట్టుకోలేవని కౌంటర్ ఇచ్చారు ఆదినారాయణ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఆదినారాయణ రెడ్డి, అవినాష్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వీళ్ళిద్దరి మధ్యలోకి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి దూరారు. ఆదినారాయణ రెడ్డి దాకా ఎందుకు, ముందు నన్ను దాటుకొని వెళ్ళు అని అవినాష్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు బీటెక్ రవి. ఇక ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు కడపలో అగ్గిరాజేస్తోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఆయన తమ్ముడు అహ్మద్ బాషాల మధ్య ఫైట్ ఈనాటిది కాదు. ఇటీవల కడప అభివృద్ధి పనుల్లో భాగంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మన వాళ్లను 200 మందిని తీసుకువెళ్లొచ్చు కదా అని అంజాద్ బాషా భారీ డైలాగులు పేల్చారు. అంజాద్ బాషా వ్యాఖ్యలకు మాధవిరెడ్డి ఊహించని స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. 200 మందిని కాదు, 2000 మందిని తెచ్చుకో, లెక్క తక్కువ కాకుండా చూసుకో అని కడప రెడ్డమ్మ రెచ్చిపోయారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తగ్గేదే లేదంటూ మా కార్యకర్తల కోసం 2000 మందితో వస్తా, మీ దండుపాలెం బ్యాచ్ అంతు చూస్తానని కౌంటర్ ఇచ్చారు. కడప జిల్లా రాయలసీమ నడిగడ్డ, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్. ఇక్కడ ఇదే మ్యాటర్. సంక్షేమం, అభివృద్ధి అన్నీ ఆ తర్వాతే. ఇది మేం చెప్తున్న మాట కాదు, కడప రాజకీయాల్లో వినిపిస్తున్న మాటల తూటాల శబ్దం. ఏదేమైనా సరే పాలన కంటే దూషణల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో కడప జిల్లాలో రాజకీయ నాయకులపై చర్చ మొదలైంది.